సిద్ధయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా అమాయకుడు. ఒకరోజు అనుకోకుండా అతనికి 10 లక్షల లాటరీ వచ్చింది. అతడికి లాటరీ వచ్చిన విషయం కొంతమంది మోసగాళ్లకు తెలిసింది. అతడి వద్ద నుండి ఎలాగైనా డబ్బును కాజేయాలని అనుకున్నారు. సిద్ధయ్య ఇంటికి కాపలా కూరకు 4 కుక్కలను కొనుగోలు చేసి వాటిని తీసుకొని ఇంటికి వస్తున్నాడు. మార్గమధ్యంలో మోసగాళ్ళు అతడిని చూశారు. ఒకడు అతని వద్దకు వచ్చి, ఏంటి బాబు, సింహాలను వెంట పెట్టుకొని వస్తున్నావా ఉంది అక్కడ వస్తున్నావు అని అన్నాడు. ఏంటి వీడు పిచ్చోడా అని అనుకొని సిద్ధయ్య ముందుకు వెళ్ళాడు. మరొక మోసగాడు వచ్చి సింహాలు ఎందుకయ్యా నీకు అన్నాడు. అప్పుడు సిద్ధయ్యకు పూర్తిగా నమ్మకం కుదిరింది. నువ్వు అది నేను తెస్తుంది కుక్కలు కాదు, సింహాలే అనుకున్నాడు. వాటిని అక్కడే ఒక చెట్టుకు కట్టేసి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. ఇంతలో ఆ మోసగాళ్ళు రాత్రి 12 గంటలకి అతన్ని ఇంటికి వచ్చి ఇంట్లో డబ్బులు మొత్తం తీసుకుని వెళ్ళారు. తెల్లవారుజామున చూసేసరికి దొంగతనం జరిగింది. ఏడుస్తూ చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ చెట్టుకు కట్టేసిన కుక్కలు ఉన్నాయి. అంటే దొంగలు నాకు సింహాలు అని అబద్ధం చెప్పి మోసం చేసేదని తెలుసుకున్నాడు. పిలిస్తే ఏడ్చేవాడు రా. ఇప్పుడు చదువుతున్నావు. వెరీ గుడ్.